నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్. అనకాపల్లి ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరపు నుండి సీటు ఆశించి నామినేషన్ దాఖలు చేశారని జున్నూరి శ్రీనివాసరావు ఆదివారం నర్సీపట్నంలో తెలిపారు. స్థానిక వాస్తవ్యుడైన తనకు ఉన్న పరిచయాల కారణంగా వైసీపీ అధిష్టానం తన పేరును ఖరారు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తనకు వైసీపీ సీటు ఖరారు చేయకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగుతారని పేర్కొన్నారు. అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నేను కూడా ఆశిస్తూ సీట్ని నేను నామినేషన్ వేశాను. ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ఎవరిని ప్రకటించిందో, కానీ నేను కూడా ఆశిస్తూ రేపు లాస్ట్ డే, సో 100% నాకు వస్తుందని ఒక దీని మీద ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. మెయిన్గా అంటే నర్సీపట్నానికి చెందినవాడిని నేను. లోకల్ నాన్ లోకల్ ఆ ఇష్యూ వస్తే నేను ఇక్కడ లోకల్ ఇక్కడ నా గురించి ఒక 2 నిమిషాల గురించి చెప్తాను. నేను చదువుకునేవాడిని. నేను 5 భాషలు మాట్లాడగలను. హిందీ, తమిళ్, తెలుగు అన్ని భాషలు మాట్లాడగలను. ప్లస్ నేను బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సర్వీస్లో చేసి బయటకు వచ్చినాడు. ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే నేను కూడా ఆశిస్తున్నాను, సీట్ ఆశిస్తున్నాను వైఎస్ఆర్సీపీ. ప్లస్ ఈ నర్సీపట్నంలో మా నాన్నగారు డాక్టర్గా 5 రూపాయల డాక్టర్గా పేరు పొందిన వ్యక్తిగా డాక్టర్ జానకిరామయ్య గారు అబ్బాయిని. సో ఆయన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు, గొడవన్ డాక్టర్ గారు కూడా పిలుస్తారు. సో నేను ఎడ్యుకేషన్లో కూడా బాగా చదువుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. మీరు స్వతంత్ర అభ్యర్థిగా వేసారా ఏంటి? స్వతంత్ర అభ్యర్థి ముందు నామినేషన్ వేశాను. 2 సెట్లు వేశానండి. 2 సెట్లు స్వతంత్రంగా, 2 సెట్లు వైఎస్ఆర్సీపీ కూడా వేశాను. రేపు 3 గంటల వరకు మనకి టైం ఉంది. సో నేను ఈ పర్టికులర్ ప్రెస్ మీటింగ్ కారణం ఏంటంటే మా అధిష్టానానికి పైన తెలియజేయడానికి ఇది నేను కూడా ఉన్నాను రేసులో అని చెప్పడానికి. అంటే వాళ్ళు నాకు డెఫినెట్గా సీట్ ఇస్తే నేను గెలిచి చూపిస్తాను. అని కారణం ఏంటంటే నేను కూడా ఈ నర్సీపట్నం నుంచే వచ్చినాడు. నర్సీపట్నంలోనే చదువుకున్నాను. తర్వాత పై చదువులకి పైకి వెళ్ళాను. మంచి కార్పొరేట్ సంస్థ నుంచి రాలేదని ఒక మిడిల్ క్లాస్ సంస్థ నుంచే వచ్చాను. ప్లస్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్లో పనిచేశాను. సో చాలా వరకు సోషల్ సర్వీస్ చేశాను. మా నాన్నగారు చేసిన సిద్ధాంతాలు నేను కూడా పాటిస్తాను. సో నాకు కానీ అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ తప్పకుండా నేను గెలిచి చూపిస్తాను. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీకి మీకు ఇస్తారని ఎలాగనుకున్నారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఆల్రెడీ నామినేషన్ వేశారు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎంపీ సత్యవతి గారు కూడా వేశారు నామినేషన్. మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, డెమోక్రసీలో ఎవరికైనా హక్కు ఉంది. మీకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది. నేను అడుగుతున్నాను, ఇస్తారా లేదా అనేది పైన వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వైసీపీ ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బలంగా వెళ్తాను, అందరినీ మోటుకుంటాను. దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ ఇస్తుందనే ఆశతోనే ఉన్నాను. సో అది ఇస్తారా లేదా అనేది రేపుతో తెలిసిపోతుంది. ఈరోజు ఎంపీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది కదా, మరి మీ బలం ఏంటి? ఎంపీగా నిల్చుంటానని చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ మీకు సీట్ ఇస్తుందని అంటున్నారు. నా బలం ఒకటేనండి, నా ప్రజలే. ఇక్కడున్న పార్లమెంట్ మొత్తం ఆ 7 కాన్స్టిట్యున్సీలు ప్రజలే నా బలం. మీకు మరి మీ సామాజిక వర్గం నుంచి ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉందా? నేను ఒక మంచి సామాజిక వర్గం నుంచి చెందినవాడిని. సో నాకు ఇక్కడ అన్ని చోట్ల పట్టుంది. ప్లస్ నేను వైజాగ్లోనే ఉంటున్నాను. ప్లస్ ఇక్కడే నా హౌస్ కూడా ఇక్కడే ఉంది. సో నర్సీపట్నానికి నేను చెందినవాడిని. ఎనీ క్వశ్చన్స్? మీకు కొన్ని సర్వీసెస్ చేసేది చెప్పండి సార్. ఏ ప్రాంతం చేస్తారు సార్?
ఏ ప్రాంతంలో అంటే నర్సీపట్నం ప్రాంతంలోనే చేశాను. కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు చేశారు సార్? ఎవరు చేయలేదు. నేను ఇక్కడ అందరికీ టాబ్లెట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను. కొన్ని ఏరియాలకి అన్ని పర్టికులర్గా ఎవరెవరికి కోవిడ్ వచ్చిందో వాళ్ళందరికీ నేను ఫ్రీగా టాబ్లెట్లు పంచిపెట్టాను. అంటే నా దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయని నేను పంచిపెట్టలేదు, ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్గా చేశాను. అలాగే చాలామంది కోవిడ్లో ఫైట్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో బిల్లులు కట్టక నాకు ఫోన్ చేశారు. చాలామందికి నేను మీలాంటి మీడియా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ ఇప్పించాను బోర్డు మందికి. ఈవెన్ చాలామంది చనిపోతే బాడీస్ కూడా ఇవ్వలేదు, అప్పుడు కూడా ఫైట్ చేశాను. ఇంతకన్నా ఇంకేం చేయాలి సార్? మీది సామాజిక నేపథ్యమా, రాజకీయ నేపథ్యమా? నాది సామాజిక, రాజకీయ నేపథ్యం కాదు. నేను రాజకీయాల్లో ఏదో డబ్బులు సంపాదించాలని నేను రాజకీయాలకు రాలేదు. ఎందుకంటే బాగా చదువుకున్నాను, నేను ఎక్కడైనా బతకగలను. కానీ రాజకీయాల్లో సేవ చేయాలని జనాలకి, ఈ పర్టికులర్లీ అనకాపల్లి పార్లమెంటు చాలా వెనకబడిపోయాడు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, చేస్తానంటున్నారు, కానీ ఏదీ చేయట్లేదు. ఈరోజు మీరు ఎక్కడ ఏది చూసినా కూడా వెనకబడిపోయాము. అది డెవలప్మెంట్ చేయాలంటే ఎవరైనా ముందుకు రావాలి. మీకు వైఎస్ఆర్సీపీ ఎంపీ టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, ఒకళ్ళు ఇవ్వలేనట్లయితే ఇండిపెండెంట్గా వేస్తామంటున్నారు. మీ వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ మీకు సీట్ ఇచ్చినా మరి ఇప్పుడు ఆర్థికంగా బాగా బలంగా ఉండాలి కదండి. ఆర్థికంగా ఉంటేనే అవన్నీ వస్తాయండి, అన్నీ వస్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తారు. నాతో పాటు ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారు. మీరు అంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మరి వైఎస్ఆర్సీపీ నాయకులతో నేను ఆల్రెడీ అన్ని టచ్లో ఉన్నానండి, అందరితో టచ్లో ఉన్నాను. కానీ అవకాశం గురించి ఎదురు చూస్తున్నాను. అది ఏదైనా సరే రేపటితో డిసైడ్ అయిపోతుంది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏమన్నా నేనేమి చేయలేదండి. నేను మొన్నటి వరకు నేను ఎంటర్ప్రెనర్గానే ఉన్నాను. ఓకే, కానీ నా కాన్స్టిట్యున్సీ ఎలా వెనకబడిపోయిందో నాకు తెలుసు. నాకు ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో రావాలని ఉంది. కానీ టైం గురించి వెయిట్ చేశాను. ఈసారి వైఎస్ఆర్సీపీ గురించి వైఎస్ఆర్సీపీ అప్లై చేశాను, అన్నీ చేశాను. స్టిల్ రేపు వరకు లాస్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను. అంటే మీరు వైఎస్ఆర్సీపీ నుంచే మీరు సీట్ని అడగాలనుకోవడంలో కారణం ఏంటి? మీకు ఏమైనా లక్ష్యం అంటే ఏమైనా ఉందా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేసిన వాళ్ళ